శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. అన్నా సాహెబ్ దబోల్కర్. శ్రీ సాయిబాబా చరిత్రను మొట్టమొదట పారాయణ గ్రంథంగా వ్రాసిన ధన్యుడు అన్నా సాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాత్ పంత్. ఇతడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకుని నెలకు 10 రూపాయల జీతం మీద టీచరుగా పనిచేశాడు. అయినప్పటికీ అతడెంత బుద్ధిమంతుడో, చాకచక్యమో, సామర్థ్యమూ గలవాడో పై అధికారులు గుర్తించబట్టి అతడికి తరచుగా ప్రమోషన్లు లభించాయి. క్రమంగా అతడు గ్రామ సేవకుడు, ఆఫీసు గుమస్తా, అటవీ శాఖాధికారి, తహసీల్దారు స్థాయిలకొచ్చి చివరకు గౌరవ మేజిస్ట్రేట్గా పనిచేసి 1913లో రిటైర్ అయ్యాడు. అతడు 1910లో బాంద్రా జిల్లాలో గౌరవ మేజిస్ట్రేట్గా ఉండగా తన భార్య బిడ్డలను తీసుకుని మొదటిసారిగా షిరిడీ దర్శించాడు. మొదట అతనికి కాకా దీక్షిత్, ప్రఖ్యాత నవలాకారుడు హెచ్ఎన్ ఆప్టే స్నేహితులయ్యారు. ఉత్తముడైన సద్గురువు లభిస్తే సేవించి తీరాలని ఆ ముగ్గురు అనుకున్నారు. అట్టి సద్గురువు గురించి వారిలో ఎవరికి తెలిసినా మిగిలిన వారికి తెలపాలనుకున్నారు. కాకా దీక్షిత్కు 1909లో సాయి దర్శనమయ్యాక ఆ సంగతి అన్నాసాహెబ్కు తెలిపాడు. కానీ ఆయన్ను వెంటనే దర్శించాలన్న పట్టుదల అతడికి కలగలేదు. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దబోల్కర్ తన లౌకిక జీవితంలో స్వయం కృషితో పైకొచ్చాడు. ఆదిశంకరుల వివేక చూడామణి చదివి ఆత్మజ్ఞానం కూడా స్వయం కృషి వల్లే సాధించాలని తలచాడు. ఆ మధ్యకాలంలో ప్రార్థనా సమాజ ప్రభావం వలన సాధుసేవపై అతని విశ్వాసం సడలింది. ఎలాగో 1910లో అతడు షిరిడీ బయలుదేరబోతుంటే మరొక విఘాతం కలిగింది. షిరిడీలో సాయి సమక్షంలోనే దీక్షిత్ కుమార్తె మరణించిందని అతడికి తెలిసింది. ఆమెను బాబా రక్షించలేకపోయారన్న కొరత అతన్ని వేధిస్తోంది. మనకేమీ చేయలేనప్పుడు ఇక గురువెందుకని అతడి భావం. తర్వాత దీక్షిత్, నానా చందోర్కర్లు ఎంత చెప్పినా హేమాత్ పంత్ షిరిడీ వెళ్ళడానికి తాత్సారం చేశాడు. చివరకు 1910లో ఒక రోజున హేమాత్ పంత్ షిరిడీకి బయలుదేరాడు. రైలులో అతనికి ఒక ముస్లిం మిత్రుడు కనిపించి అతడు దిగవలసిన స్టేషన్ గురించి వివరణ చెప్పాడు. లేకుంటే ఆ ప్రయాణంలో ఇబ్బంది పడి అతడి మనసు మరింత వికలమయ్యేదే. హేమాత్ పంత్ షిరిడీ చేరాక కూడా బాబా సన్నిధిలో గడపక చాలాసేపు బాలాభాటేతో వాదిస్తూ కూర్చున్నాడు. గురువును ఆశ్రయించక తప్పదన్నాడు భాటే. గురువు అవసరం లేదని, మానవుడు వివేక వైరాగ్యాలతో తన్ను తానే ఉద్ధరించుకోవాలని ఎంతో యుక్తిగా వాదించాడు దబోల్కర్. తర్వాత వారిద్దరూ మసీదుకు వెళ్ళగానే బాబా, ఏమిటి వాడాలో వాదించుకుంటున్నారు అని దబోల్కర్ను చూపుతూ, ఏమిటి హేమాత్ పంత్ అంటున్నాడు అన్నారు. ఎవరూ చెప్పకనే తమ చర్చ గురించి ఆయనకు తెలియడం చూచి దబోల్కర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. బాబా అలా ఎందుకు చేశారో అతడే ఇలా వివరించాడు. హేమాత్ పంత్ అని బాబా నాకు పేరు పెట్టడానికి నాటి ఉదయం జరిగిన చర్చే కారణం. హేమాత్ పంత్ గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజధర్మము మరియు రాజ్యతంత్రములను ఎరిగినవాడు. అతడు సంస్కృతంలో వ్రాసిన రాజ్య ప్రశస్తి అనే గ్రంథం జగద్విఖ్యాతమైనది. అతడు సర్వ కళలు ఎరిగినవారు. పండిత సభలో కూడా రాజనీతిజ్ఞుడైన పండిత బోపదేవుని ప్రక్కనే కూర్చునేవాడు. నేను అజ్ఞుడను, ఒక్క వృత్తం కూడా వ్రాయడం రానివాడను, పాండిత్యమే లేని మందమతిని. మహాప్రాజ్ఞునికి మాత్రమే ఇవ్వవలసిన హేమాత్ పంత్ అని బిరుదు నాకు బాబా ఇచ్చింది నా మేధా సంపత్తిని చూచి కాదు, నా అహంకారాన్ని, వాదించే బుద్ధిని దెబ్బతీయడానికే. నేను తగిన అర్హత కానీ విజ్ఞానం కానీ లేకుండానే మాట్లాడాను. బాబా ఇలాంటి మందలింపనే అంజనంతో సకాలంలో నా కన్నులు తెరిపించి నా లోపం నాకు తెలిసేలా చేశారు. నా అభిప్రాయాలను, అవి తప్పైనా బలపరుచుకొని, ఇతరుల అభిప్రాయాలను, అవి సరైనవైనా సరే ఖండించాలన్న బుద్ధిని, వాదించాలన్న కోరికను సర్వదా విడిచిపెట్టాలని కూడా ఈ సంఘటన తెలుపుతోంది. షిరిడీలో ఉన్నప్పుడు సాటి భక్తుల అనుభవాలు విని సాయిలీలలు ప్రత్యక్షంగా కొన్ని దర్శించాక గురువును గూర్చిన అతడి భావం క్రమంగా మారింది. శ్రీ గురు చరిత్ర రచనా విధానాన్ని అనుసరించి తాను సేకరించిన సాయి భక్తుల అనుభవాలు కూడా ఒక పారాయణ గ్రంథంగా వ్రాయాలని ప్రేరణ కలిగింది. అట్టి గ్రంథపారాయణ భక్తులకు మనశ్శాంతినివ్వగలదని, సాయిని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలగని వారికి ఎంతో ఉపకరిస్తుందని, జ్ఞానం ప్రసాదిస్తుందని అతడికి తోచింది. గురుసేవ ఎందే విశ్వాసం లేని అతడు మంచి గురుభక్తుడుగా, వారి ప్రథమ చరిత్రకారుడుగా రూపొందాడు. 1916 సంవత్సరంలో ఒకరోజు అతడు శ్యామాచేత బాబాను తన రచనకు అనుమతి, ఆశీస్సులు అడిగించాడు. నా లీలలు, బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానము, ఆనందము పొందుతారు అని చెప్పి సాయి అతనిని ఆశీర్వదించారు. సాయి సశరీరులుగా ఉన్న కాలంలో ఆ గ్రంథంలో అతడు 2-3 అధ్యాయాలు మాత్రమే వ్రాశాడు.
తర్వాత అతడు మిగిలిన గ్రంథంలో 52వ అధ్యాయం వరకు వ్రాశాడు. అయినప్పటికీ 1917లో ఒక సంఘటన జరిగే వరకు దభోల్కర్కు సాయి పట్ల భక్తి దృఢపడలేదు. సాఠే అను భక్తుడు తనకెదురైన సమస్య బాబాకు చెప్పుకోగా ఆయన శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయమన్నారట. అది పూర్తయిన రోజు రాత్రి సాయి అతనికి శ్రీ గురు చరిత్ర చేతిలో పట్టుకుని దర్శనమిచ్చి ఏమో చెప్పారట కానీ అతడికి గుర్తులేదట. అది విని సాయి, ఈ గ్రంథం జాగ్రత్తగా చదివితే భక్తులు పరిశుద్ధులై ఎంతో మేలు పొందుతారు, భగవంతుడు సంతోషించి వారిని సంసార భయం నుండి రక్షిస్తారు అని చెప్పి సాఠేతో ఆ గ్రంథాన్ని మరొక సప్తాహ పారాయణ చేయమన్నారు. అది విని దభోల్కర్, ఇతడొక్క పారాయణతోనే ఇంతటి ఫలితం పొందాడే, నేను 7 సంవత్సరాలుగా సాయం సేవిస్తూ 49 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా నాకు ఫలితం కలగలేదే అనుకున్నాడు. సాయి వెంటనే అతన్ని శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడి రమ్మన్నారు. హేమాత్ పంతు శ్యామ ఇంటికి వెళ్ళి అతడు పూజ ముగించుకొచ్చే వరకు అక్కడున్న ఏకనాథ భాగవతం చదువుకున్నాడు. తర్వాత శ్యామ వచ్చి తనకు బాబా స్ఫురింపజేసిన సాయి లీల చెప్పాడు. అందులో సాయి హృదయపూర్వకంగా తమ గురువును 12 సంవత్సరాలు సేవించి ధ్యానించి కృతార్థుడైన వివరం దొర్లింది. ముముక్షువు సద్గురువును ఆశ్రయించి తీరాలని వారి భావం. ఈ వివరం శ్రీ సాయి లీలామృతంలో వ్రాయబడింది. అటు తర్వాత దభోల్కర్ తాను పూర్తిగా పరిణితి ఎలా చెంది సాయికి అంకురిత భక్తుడయింది ఇలా వ్రాశాడు. నాకు సాయిబాబా పాదాలు స్పృశించిన క్షణం నుండి క్రొత్త జీవితం ఆరంభమైంది. నన్ను బాబా వద్దకు తీసుకువెళ్ళిన వారికి నేనెంతగానో రుణపడ్డాను. అది ఎన్నటికీ తీర్చుకోలేను. వారే నా నిజమైన బంధువులు. వారికి నా మనస్సులోనే నమస్కరిస్తున్నాను. సాయిబాబా దర్శనంలో నాకు కనిపించిన విశేషమేమంటే వారి దర్శనం చేతనే మన ఆలోచనలు మారతాయి. పూర్వకర్మ వాసనలు తొలగి క్రమంగా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం పెరుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మాత్రమే నాకంతటి దర్శనం లభించింది. సాయిబాబాని దర్శిస్తే చాలు, ప్రపంచమంతా సాయిబాబా రూపంగానే గోచరిస్తుంది. తనకు సాయి సన్నిధి లభింపజేసిన వారి పట్ల అంతటి కృతజ్ఞతే అతని ఉత్తమ సంస్కారానికి చిహ్నం. బాబా కూడా అతడితో, కాకా మంచివాడు, అతడు చెప్పినట్లే వింటుండు అని చెప్పారు. కారణం సాయి సన్నిధిలో ఉత్తమ ఫలితం పొందినవాడు దీక్షిత్. దృఢ విశ్వాసం, ఔదార్యం, లౌకిక విషయాల పట్ల నిర్లిప్తతలు గలవారి సాంగత్యం సాధకునికి ఎంతో మేలు చేయగలదో అవి లేని వారి సాంగత్యం అంత చెడు చేయగలదు. దభోల్కర్ తాను రాసే చరిత్ర కోసం సేకరించిన అంశాలు బాబా గురించినవి ఇలా వ్రాశాడు. బాబా ఎక్కడ పుట్టారో, ఏ పవిత్ర వంశంలో ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఎవరికీ తెలియదు. అది తెలుసుకొనడానికి ప్రజలు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. శ్రీ సాయిబాబా యొక్క ఆశ్చర్యకరమైన జీవితగాథను షిరిడీ వాస్తవిరాలు, వృద్ధురాలు అయిన నానా చోప్తర్ తల్లి ఇలా చెప్పింది. ఆ మొదటి రోజుల్లో ఈ రూపసి, మనోహరుడు, సుందర యువకుడు ఆ వేప చెట్టు క్రింద ధ్యానంలో కూర్చొని కనిపించారు. స్ఫురద్రూపి అయిన ఈ బాలుడు పాటించే కఠోరమైన నియమాలు, శీతోష్ణాల పట్ల అతని సమభావము చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అంతేగాక అవి ప్రక్క గ్రామాల్లో జనుల దృష్టిని కూడా ఆకర్షించాయి. అతడు పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయంలో చీకటంటే అతడికి భయం లేదు. అతడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడన్నదే అందరికీ కలిగిన ఆశ్చర్యం. అందమైన అతడి రూపం ప్రతి వారిని మంత్రముగ్ధులను చేసేది. ఎవరి వద్దకు వెళ్ళక అతడు ఆ వేప చెట్టు క్రిందనే ఒంటరిగా కూర్చునేవాడు. పగలు రాత్రి కూడా అంత చిన్న వయసులో అతడు ఆరుబయట ఎలా జీవిస్తున్నాడు అని ప్రజలు ఆశ్చర్యపడుతూనే ఉన్నారు. చూడటానికి వయసులో అంత చిన్నవాడైనా ఆయన వైఖరి మాత్రం మానవోత్తముని కంటే కూడా అతీతంగా ఉన్నది. పరిపూర్ణమైన అతడి వైరాగ్యం ప్రజలకు సంభ్రమం కలిగించింది. కాలం గడిచిన కొద్దీ సాయినాథుడు ఎవరైనా తమనేమైనా అడిగినప్పుడు మాత్రమే బదులు చెప్పేవారు. తమకై తాముగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగటి సమయంలో ఆయన వేప చెట్టు క్రింద కూర్చునేవారు. కొంతసేపు అచ్చటి పంట కాలువ వద్ద ఒక తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. మధ్యాహ్నం యథేచ్ఛగా తిరుగుతూ మైలు దూరంలోనున్న నీమ్గావ్ అనే గ్రామానికి వెళ్ళొచ్చేవారు. బాబా ఎప్పుడు నీమ్గావ్ వెళ్ళినా డేంగళే ఇంటికి వెళ్ళి పగలంతా అతనితో కాలక్షేపం చేసి వచ్చేవారు. బాబాసాహెబ్ తమ్ముడైన నానాసాహెబ్ తనకు సంతతి లేదని బాధపడుతుండేవాడు. అతడు మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. కొంతకాలానికి బాబాసాహెబ్ డేంగళే అతన్ని సాయిబాబా వద్దకు పంపాడు. ఆయన దయవలన అతనికి ఒక కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి రోజులు గడిచిన కొద్దీ బాబాను దర్శించడానికి జనం తండోపతండాలుగా షిరిడీ రాసాగారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు పరివేష్టించి ఉంటున్నా బాబాకు మాత్రం ఎవ్వరి తోడు అవసరం లేదు. రాత్రిళ్ళు ఆ శిథిలమైన మసీదులో ఒక్కరే కాలక్షేపం చేసేవారు.
ఆయన వద్ద చిలీం పొగాకు ఒక లోటా ఉండేవి. పాదాల వరకు ఉండే ఒక కాఫ్ని, తల చుట్టూ ఒక తెల్లని గుడ్డ ధరించి దగ్గర ఎప్పుడూ ఒక సటక ఉంచుకునేవారు. ఆయన తమ తల చుట్టూ ఒక తెల్లని వస్త్రం ధరించి దానిని ఎడమ చెవి వెనుకగా లాగి గట్టిగా జడవలే మెలివేయడంతో చక్కని రూపం గల శిరస్త్రాణం ఏర్పడేది. ఆయన ఒక్కొక్కసారి 8 రోజుల వరకు కూడా స్నానం చేయకుండా ఉండిపోయేవారు. ఆయన ఎప్పుడూ పాదరక్షలు ధరించకుండానే నడిచేవారు. కేవలం ఒక గోనె మొక్కపై మాత్రమే కూర్చునేవారు. కానీ సుఖకరమైనటువంటి పరుపులు అవసరమనుకునేవారు కాదు. పడుకోవడానికి సరి అయిన పరుపును గురించిన ప్రశ్నే లేదు. అంతటి వరకు గోనెగుడ్డే ప్రీతితో ఆయన రోజుల నుండి తరబడి కూర్చోవడానికి ఉపయోగించేవారు. అదే ఆయన పడకగా కూడా ఉపయోగపడేది. ఆయన కౌపీనం మాత్రమే ధరించేవారు కానీ మరే విధమైన అంగవస్త్రము కట్టుకునేవారు కాదు. చలి నుండి కాపాడుకోవడానికి నిరంతరము వెలుగుతుండే ధుని ఉండేది. ప్రక్కనున్న అడ్డచెక్కపై తమ ఎడమ చేయి ఉంచి దక్షిణముఖంగా ఆ గోనెపట్టాపై కూర్చుని ఆయన తదేకంగా ధునికేసి చూస్తుండేవారు. ఆయన్ను చూస్తుంటే తమలోని ప్రాపంచిక వాసనలు, కోరికలు చివరకు తన అహంకారాన్ని కూడా ధునికి సర్వసమర్పణ చేసినట్లు తోచేది. ప్రజ్వరిల్లుతున్న ఆ ధునిలో తమ విద్యాగర్వాన్ని కూడా ఆహుతి చేస్తూ నిరంతరం అల్లా మాలిక్ అని స్మరిస్తూ భగవంతుని పతాకమే ఆయన ఎగురవేస్తుండేవారు. ఆ మసీదు ఎంత ఉండేది! ఆయన ఎల్లప్పుడూ నివసించే మసీదు పట్టుమని 2 గదుల వైశాల్యానికి మించి ఉండదు. ఆయన కూర్చునే పరుపు మరియు దిండు ఇటీవల భక్తులు వారి చుట్టూ చేరన ఆరంభించాక వచ్చినవి. మొదటి రోజుల్లో ఎవరైనా ఆయన వద్దకు వెళ్ళడానికి జంకేవారు. ఈ పరిస్థితి అంతా మారిపోయింది. మసీదులోని నేలలో మోకాళ్ళలోతు గుంటలు కూడా ఉండేవి. కానీ ఒకసారి రాత్రికి రాత్రే భక్తులు నున్నటి రాళ్లు నేలపై పరిచారు. ఆయన తమ నివాసం మసీదుకు తరలించక ముందు తాకియాలో నివసించేవారు. అక్కడ ఎవరూ అంతరాయం కలిగించకుండా ఆయన ప్రశాంతంగా చాలా కాలం ఉన్నారు. ఆయన రాత్రి సమయాల్లో కాళ్లకు గజ్జలు కట్టుకుని మనోహరంగా నృత్యం చేస్తూ కంజరా వాయిస్తూ ఎంతో మధురంగా పాడేవారు. నిత్యము వర్తకులందరి వద్దకు వెళ్ళి దీపాలకు నూనె ఇవ్వమని కోరేవారు. గుడ్డపేలికలతో స్వయంగా ఒత్తులు చేసి మసీదులో ఆ దీపాలు వెలిగించేవారు. సాయి ఆత్మజ్ఞాన నిమగ్నులై ఒకప్పుడు చావిడిలోనూ, ఒకప్పుడు దేవీదాసు చెంతన, మరొకప్పుడు మారుతి ఆలయంలోనూ కూర్చునేవారు. ఈ దేవీదాసు బాబా అచటకు చేరిన నాటికే షిరిడీలో ఉంటున్నారు. తర్వాత మహానుభావ సాంప్రదాయానికి చెందిన జానకీదాసు కూడా షిరిడీ వచ్చారు. సాయి మహారాజ్ జానకీదాసు వద్దకు వెళ్ళి ఆయనతో కబుర్లు చెబుతూ కూర్చుండేవారు. లేకుంటే జానకీదాసే సాయి వద్దకు వెళ్ళేవారు. ఒకని సాంగత్యం ఒకరికి ఎంతో ప్రీతిగా ఉండడం వలన విధిగా వారిద్దరూ కలుసుకుంటుండేవారు. వారి సాంగత్యం చూచేవారందరికీ ఎంతో ప్రీతికరంగా ఉండేది. ప్రఖ్యాత వైష్ణవ గృహస్థు భక్తుడు అయిన గంగగీర్ కూడా పుంతంబా నుండి తరచుగా షిరిడి వస్తుండేవారు. మొదట స్వయంగా 2 కుండలతో నీరు మోసుకొస్తున్న సాయిని చూచి గంగగీర్ ఎంతో ఆశ్చర్యపోయారు. వారిద్దరూ కలుసుకోగానే సాయి అంతటి మాణిక్యాన్ని పొందగలగడం షిరిడి యొక్క మహద్భాగ్యమని గంగగీర్ స్పష్టంగా చెప్పారు. ప్రఖ్యాత మహాత్ముడు ఆనందనాథులు అను శ్రీ అక్కల్కోట మహారాజ్ గారి శిష్యులు యువకుడైన సాయిని చూచి ఆశ్చర్యంతో ఆ గ్రామస్తులతో ఇలా అన్నారు: ఇది అసలైన వజ్రం అంటే. ఈరోజు ఇది ఎవరూ పట్టించుకోకుండా ఈ షిరిడి అనే చెత్తకుప్ప మీద పడి ఉండవచ్చుగాక. అంత మాత్రాన ఇది కేవలం ఒక సామాన్యమైన రాయి కాదు, వజ్రమే. నా మాటల బాగా గుర్తుంచుకోండి. ముందు ముందు మీరే జ్ఞాపకం చేసుకుంటారు. అవి సాయి ఇంకా యువకులుగా ఉన్న రోజులు. ఆయన తమ తల గొరిగించుకొనగా జుట్టు పొడుగ్గా పెంచుకొని వస్తాదు వలె దుస్తులు ధరించేవారు. ఆయన రహటా వెళ్ళినప్పుడు తనతో కూడా మల్లెలు, బంతి వంటి మొక్కలు తీసుకొచ్చేవారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో తవ్వి ఆ మొక్కలు నాటి నిత్యము విధిగా వాటికి నీరు పోసేవారు. వామంతాచ్య అనే భక్తుడు ఆయనకు నిత్యము 2 కాల్చని కుండలిచ్చేవాడు. సాయి బావి వద్దనున్న రాళ్ళు, మట్టిలో కట్టిన తొట్టె నుండి నీళ్లు ముంచుకొని తమ భుజాలపై మోసుకొచ్చేవారు. అదేమి చిత్రమో గాని వామంతాచ్యను బాబా రోజు కాల్చని కుండలే ఇమ్మని కోరేవారు. అతడు ఆయనకు అవి సమర్పించడం వలన అతడు తయారు చేసిన కుండలన్నీ తయారు చేసినట్లే అమ్ముడైపోతుండేవి. ఈ విధంగా సాయి 3 సంవత్సరాలు చేసి పనికిమాలిన ఆ భూమిపై తోట మొలిపించారు. ఆ స్థలంలోనే భగవంతుని దయవల్ల నేడు భక్తులందరికీ చక్కని ఆశ్రయమైన వాడ ఉన్నది.
ఆ వేప చెట్టు క్రిందనే శ్రావణ మాసం 1911 శుక్లపక్షంలో ఒక శుభముహూర్తాన భాయాజీ అను భక్తుడు పాదుకల ప్రతిష్టకు ఏర్పాటు చేశాడు. దాదా కేల్కర్ వాటిని ప్రతిష్ఠించారు. ఉపాసనీ శాస్త్రి పురోహితుడుగా పనిచేశాడు. అన్నాసాహెబ్ దబోల్కర్ శ్రీ సాయి సచ్చరిత్రలో ఈ క్రింది వివరాలు రాశాడు. ఒక రోహిల్లా సిరిడి వచ్చి బాబాను చూచి ముగ్ధుడై చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. అతడెంతో లావుగా దృఢంగా ఉండేవారు. పాదాల వరకు ఒకే వస్త్రం కప్పుకొని మసీదులోనే నివసిస్తుండేవాడు. రాత్రనక పగలనక అతడు మసీదులోనో చావడిలోనో పెద్దగా ఆవేశంతో ఖురాన్ నుండి కల్మా వల్లిస్తుండేవాడు. అతడు బిగ్గరగా పెట్టే కేకలతో గ్రామస్తులు విసిగెత్తిపోయారు. వాళ్ళు పగలంతా మండుటెండలో, పొలంలోనో, అడవుల్లోనో శ్రమ చేసి వచ్చాక అంత రాత్రి వరకు అతడు పెట్టే కేకలకు వారికి నిద్రాభంగం అయ్యేది. కానీ శాంతమూర్తి అయిన బాబా అతడిని ఎన్నడూ వారించనైనా లేదు. సరికదా, అతడు చేసే దైవస్మరణ ఆయనకి ఎంతో ఇంపుగా ఉండేది. అందువల్ల గ్రామస్తులందరూ ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఏమీ చేయలేక చాలా కాలం మిన్నకున్నారు. కానీ అలా ఎంతకాలం ఓర్చుకోగలరు? దానికి తోడు అతడు బాబా అండ చూసుకొని మరీ అదుపు తప్పి ఎవరన్నా లెక్క లేకుండా ప్రవర్తించేవాడు, దుర్భాషలాడేవాడు. అందువల్ల గ్రామం అంతా అతనికి వ్యతిరేకమైంది. కనుక అందరూ సాయికి చెప్పుకొని అతన్ని వారించమని కోరారు. కానీ ఆయన, మీరు ఆ రోహిల్లా చేయని ఏమీ బాధ పెట్టద్దు. అతడు నాకెంతో ఇష్టుడు. ఆ రోహిల్లా భార్య నీతి లేనిది, అతనితో ఉండటానికి నిరాకరించేది. అతడిని ఏమార్చి ఆమె నా చెంతకు చేరాలని చూస్తున్నది. ఆమెకు సిగ్గు శరము లేవు. ఆమెను తరిమేస్తే మళ్ళీ బలవంతంగా తిరిగి వస్తుంది. అతడు కేకలు పెట్టడం మానగానే ఆమె లోపలకు జొరబడాలని చూస్తున్నది. అతడు ప్రార్థన మొదలు పెట్టగానే ఆమె పారిపోతుంది. అతడికి త్రికరణ శుద్ధి కలుగుతుంది. అదే నాకు ఆనందం. అతడు లేక నేనొక్క రోజు కూడా ఉండలేను. అతడు చేసే గోల నాకెంతో మేలు చేస్తున్నది. ఒకనాటికి అతడు విసుగు చెంది తనకై తానే గోల మానుకుంటాడు. కారణం, అతని భార్య ఇంకా బాధించదు. మీ లక్ష్యము నెరవేరుతుంది అని చెప్పి వారిని పంపివేశారు. బాబా ఇచ్చిన ఆ రోహిల్లా ప్రోత్సాహంతో మరింత హుషారు కలిగి మరింత గట్టిగా గొంతెండిపోయేలా కేకలు పెట్టసాగాడు. బాబా ఓర్పుకు ప్రజలే ఆశ్చర్యపోయారు. అతడి కేకలు ఎంత భయంకరంగా ఉన్నా అతడి గొంతు ఎండకపోవడమే అందరినీ ఆశ్చర్యపరిచేది. అతడు చూడ్డానికి పిచ్చివాడిలా ఉండేవాడు. బాబా పట్ల మాత్రం అతనికి చెప్పలేనంత భక్తి. అందుకే అతడు చదివే కల్మా బాబాకెంతో ఇష్టంగా ఉండేది. అతడికి తన కంఠధ్వని మృదువుగా ఉన్నదా లేదా అన్నది పట్టేది కాదు. ప్రకృతి అతనికి కఠోరమైన కంఠం ఇచ్చింది. ఆ కంఠంతో అతడు తరచుగా అల్లాహో అక్బర్ అని కేకపెట్టి అమితోత్సాహంతో ఖురాన్లోని భాగాలు చదివేవాడు. బాబాకు భగవంతుని స్మరించని వారి సాంగత్యం గిట్టేది కాదు. నన్నెక్కడ స్తుతిస్తారో నేనక్కడ ఉంటాను అన్న భగవద్వాక్యం అక్షరాలా నిజమని నిరూపణ అయింది. ఆ రోహిల్లా భిక్ష చేసుకొని జీవిస్తుండేవాడు. భిక్ష లభించనప్పుడు భోజనం లేకుండానే ఉండేవాడు. చేత చిల్లి కాసైనా లేని అతనికి వివాహము, భార్య ఎలా ఉండగలవు? అతడు ఆజన్మ బ్రహ్మచారి. అతని భార్య బాబాను బాధించడం ఎలా సంభవం? విషతుల్యమైన నిద్ర కంటే ఆ రోహిల్లా చేసే ప్రార్థనలు వినడమే శ్రేయస్కరమని బాబా చెప్పదలిచారు. ఆ గ్రామస్తులకు ఈ గుణపాఠం చెప్పడానికే సాధనంగా రోహిల్లాను వినియోగించుకున్నారు బాబా. ఖండోబా దేవునికి అంకితమైన నర్తకులు ఉల్లాసంగా నృత్యం చేస్తుంటే సామాన్యుల సాయి కూడా చూస్తుండేవారు. గాయకులు పాడుతుంటే ప్రీతిగా వినేవారు. కానీ వారి హృదయంలోని సమాధి స్థితి వేటి వలన కొంచెమైనా చలించేది కాదు. వారి హృదయంపై అల్లా నామం ముద్రించుకుపోయింది. వారి ఆశ్రమము స్థితి ఎట్టివో నిర్ణయించడం కష్టం. కానీ ఒక్కటి నిజం, ఆయన ఉన్న చోటే ఉంటున్నా ఆయనకు సర్వము తెలుసు. సృష్టిలో జరిగేదంతా తెలుసు. ఆయన ప్రతిరోజు దర్బారు నిర్వహించి జ్ఞానం ప్రసాదించే విషయాలు వేల కొద్దీ చెబుతున్నట్లు స్థూల దృష్టికి కనిపించేవారు. కానీ అంతరంగంలో ఆయన మౌన నిష్టలో ఉండేవారు. ఆయన ఒక గోడను ఆనుకుని నిల్చునేవారు. ఉదయం సాయంత్రం బయటకు వెళ్ళి వచ్చేవారు. కానీ నిజానికి అప్పుడు
నిజానికి ఆయన ఎల్లప్పుడూ ఆత్మయందే నిమగ్నులై ఉండేవారు. ఆయన ఆజన్మ సిద్ధుడైనప్పటికీ సాధువు వలె నడుచుకుంటారు. నమ్రత నిరహంకారాలతో ఆయన సర్వులకు సంతోషమియ్యడానికే యత్నిస్తుండేవారు. బాబా మహాసమాధి చెందాక 1920 ప్రాంతంలో ఇతడు కూడా సాయి సంస్థానం నిర్వహణలో ఎంతో సేవ చేశాడు. దీక్షిత్ మరణించాక సాయి లీల పత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేశాడు. అతడు 1929లో మరణించాక ఇతడు వ్రాసిన గ్రంథానికి అధ్యాయం 53 వ్రాయించి జతపరిచి శ్రీ సాయి సచ్చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించారు శ్రీ సాయి సంస్థానం వారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రావ్ బహదూర్ ధూమల్. రావ్ బహదూర్ ధూమల్ పేరు మోసిన న్యాయవాదిగా నాసిక్లో నివసిస్తుండేవాడు. అతని నిజాయితీకి సామర్థ్యానికి మెచ్చి ఆనాటి తెల్ల ప్రభుత్వం అతనికి రావ్ బహదూర్ అని బిరుదిచ్చింది. ఇతడు మొదట షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజుకు సన్నిహిత భక్తుడు. ఇతడు 1903లో ఆ మహాత్ముడిని నాగపూర్లో గోపాలరావు బూటి ఇంటికి తీసుకెళ్లాడు. ధూమల్ సుమారు 1907 ప్రాంతంలో మొదటిసారి సాయిబాబాను దర్శించాడు. ఆ మొదటి దర్శనంలోనే ఆయన సాటిలేని మహాత్ముడన్న విషయం అతని హృదయంపై ముద్రించుకుపోయింది. తాను చేసిన మంచి పనులన్నీ వారి ప్రేరణ వల్లనే జరిగాయని అతడికి బలంగా తోచింది. ఉదాహరణకు తాను బూటీని వారి వద్దకు తీసుకుపోవడం అలానే జరిగిందని అతని విశ్వాసం. ఆ రీతిన అతడు షిరిడీలో నేటి సమాధి మందిరం ఏర్పడడానికి నిమిత్తమాత్రుడయ్యారు. మన ఆత్మీయులకు సద్గురువు గురించి తెలిపి పరిచయం చేయడం కూడా గురుసేవలో భాగమే. దాసగణును సాయికి పరిచయం చేయడం వలన అతని హరికథల ద్వారా సాయి కీర్తి వ్యాపించడానికి నానా చందోర్కర్ నిమిత్తమాత్రుడయ్యాడు. హేమాత్ పంత్కు బాబాను పరిచయం చేయడం ద్వారా మొట్టమొదటి చరిత్ర గ్రంథమైన శ్రీ సాయి సచ్చరిత్ర రచనకు కాకా దీక్షిత్ నిమిత్తమాత్రుడయ్యాడు. అలానే భావితరాల మానవాళికి పరమ పవిత్రమైన సమాధి మందిరం ఏర్పడడానికి ఇతడు కారకుడయ్యాడు. గురుసేవలో మనకు మార్గదర్శి అయ్యాడు. ఒకప్పుడు బాబా అతనితో అడుగడుగునా నిన్ను సంరక్షిస్తున్నాను, లేకుంటే నీకేమయ్యేదో భగవంతునికే ఎరుక, అదెంత వాస్తవమో తెలిసేలా ఆయనే మరొకసారి తమ్ముడు నాకు రాత్రంతా నిద్రలేదు అన్నారు. ఎందుకు బాబా అని ఆత్రంగా అడిగాడు ధూమల్. సాయి రాత్రంతా నిన్నే తలుచుకుంటున్నాను అన్నారు. ఆ మాట వినగానే ఆయన పట్ల ప్రేమ, కృతజ్ఞత, ఆశ్చర్యాలతో పరవశించిన ధూమల్ కన్నీరు కార్చాడు. బాబాకు వారి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, వారి శ్రేయస్సు పట్ల ఎంత జాగరూకులై ఉంటారో అన్న విషయం ఎప్పుడూ ప్రేమతో గుర్తుంచుకొనడం ఎంతో గొప్ప సాధన. అతనెప్పుడూ వారినే స్మరిస్తుండటం వల్లనే ఆయన ప్రేమను అంతగా పొందగలిగారు. అలా అని అతను తన భక్తిని చూచుకొని గర్వించలేదు. వారిపై నాకెంత ప్రేమ ఉన్నా నా భావనకెట్టి బలమూ లేదు గనక నా వలన వారికి ఒరిగేదేమీ లేదు. కానీ వారి ప్రేమ, సర్వజ్ఞత ఎంతో శక్తివంతములు. ప్రతి పనిలోనూ సందర్భంలోనూ వారి సహాయం నాకెంతగానో లభిస్తుండేది అనేవాడతడు. ధూమలకు జరగనున్న కీడును ముందుగా తెలుసుకొని అది జరగకుండా ఎంతో జాగ్రత్తగా తీసుకునేవారు బాబా. అతడు నాసిక్లో తన పెద్దలందరూ నివసించిన ఇంట్లోనే ఉండేవాడు. ఒకసారి ఆ ఊళ్ళో ప్లేగ్ వ్యాధి చెలరేగి అతని ఇంట్లో కూడా ఎన్నో ఎలుకలు చచ్చిపడ్డాయి. సామాన్యంగా ఎవరైనా అలాంటప్పుడు ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతారు, లేకుంటే ఆ వ్యాధి ఆ ఇంట్లో వారికి కూడా సోకుతుంది. కానీ బాబా అనుమతి పొందకుండా అతడు ఏమీ చేసేవాడు కాదు. నాసిక్లో ఏమి జరుగుతున్నదో వారికి తెలుసని, అతడికెట్ట ఆపద రానివ్వనని అతడికి తెలుసు కనుక వారు చెప్పినదే అక్షరాలా అనుసరించేవాడు. అలా చేయటం వలన అతడికి 29 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎట్టి ఇబ్బంది కలగలేదు. అలానే ఈ సందర్భంలో కూడా తాను ఇల్లు మారాలో అట్టి అవసరం లేదో తెలుపమని బాబాకు జాబు రాశాడు. శ్యామ జాబు బాబాకు చదివి వినిపించాడు. ధూమల్ ఆ ఇల్లు విడిచి వెళ్ళడానికి బాబా అనుమతించారు. ఆ జాబు అందాకనే ధూమల్ మరొక ఇంట్లోకి మారాడు. కానీ నాటి రాత్రే ఆ కొత్త ఇంట్లో కూడా ఒక చచ్చిన ఎలుక కనిపించింది. ఆ విషయం మరలా బాబాకు ఉత్తరం రాశాడు. ఈసారి అతడు ఆ ఇల్లు విడిచి మరెక్కడకు వెళ్ళనక్కర్లేదని జాబు రాయించారు బాబా. కనుక అతడు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఇరుగు పొరుగు వారు, ఆరోగ్య శాఖ అధికారులు కూడా అతడు ఇల్లు విడిచి వెంటనే వెళ్ళిపోవడం మంచిదని గగ్గోలు పెట్టారు. కానీ అతడు తన విశ్వాసం నుండి చలించలేదు. కొద్ది రోజుల్లో అతని ప్రాంగణంలోని బంట్రోతుల ఇళ్లలోనూ అతని ఇరుగు పొరుగు ఇళ్లలోనూ ఎలుకలు ఎక్కువగా చచ్చిపడనారంభించాయి. చివరకు ఒకరోజు ఆ కుటుంబం అంతటికి త్రాగే నీరిచ్చే బావిలో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి.
అతడు మళ్ళీ బాబాకు ఉత్తరం రాశాడు. ఆయన తనను తప్పక మరో ఇంటికి మారమని వ్రాయిస్తారని తలచి అతను సామాన్లన్నీ తీసుకుని మరలా తన మొదటి ఇంటికి బయలుదేరాడు. ఆ ఇల్లు తాళం తీస్తుండగానే అతనికి అందిన జాబులో బాబా మనమున్న ఇంట్లోంచి మనం ఎందుకు వెళ్ళాలి అని వ్రాయించారు. అతను వెంటనే తాను ఖాళీ చేసిన ఇంటికి మరలి వెళ్ళాడు. ఆ బావిలోని నీరు మాత్రమే వాడుకొనడం మాని మంచినీరు గోదావరి నుంచి తెప్పించుకున్నాడు. అప్పుడు ఆ పట్టణంలో సుమారు 15 మంది ప్లేగుతో మరణించినప్పటికీ ధూమల్ కుటుంబంలోని వారికి ఎట్టి ఆపద కలగలేదు. శ్రీ సాయి తమ భక్తులనేగాక వారిపై ప్రేమ వలన వారి ఆప్తులను కూడా తగురీతినే ఉద్ధరిస్తారు. ధూమల్ భార్య 1909లో చనిపోయింది. ఆమెకు సద్గతి కలగాలని అతడు శ్రద్ధతో మాసికాలు జరుపుతున్నాడు. 6వ మాసికానికి ముందు ఆ విషయం తెలుపుతూ అతడు షిరిడీకి జాబు రాశాడు. నీవీ మాసికం షిరిడీలో జరిపించు, నేను నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తానని శ్యామ చేత జాబు రాయించారు సాయి. అతడు అలానే చేశాడు. అప్పుడు బాబా అతని వద్ద 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతని భార్యకు సద్గతి లభించిందని అతనితో రూఢిగా చెప్పారు. చనిపోయిన వారికి శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం మొదలుగునవి చేస్తే అట్టి ఆత్మలకు ఉత్తమగతి కలుగుతుందని సాయి అంగీకరించారని మనం గుర్తించాలి. స్వధర్మాన్ని పాటించి తీరాలన్న భగవద్గీత వాక్యాన్ని సాయి కూడా తమ ప్రేమపాత్రుని చేత ఆచరింపజేశారు. ఇస్లాంలో ఈ ధర్మం చెప్పబడి లేదు. అందుకే సాయి ముస్లిం భక్తులకు అది విధించలేదు. ఎవరి ధర్మాన్ని వారు తప్పక ఆచరించడం శ్రేష్టమని వారి భావం. కేవలం మనకు నచ్చలేదు కాబట్టి మనం ఆచరించలేకపోవడమో లేక అట్టివి మూఢనమ్మకాలని తలచి నిరసించడమో బాబాకు సమ్మతం కాదు. అలాగని శ్రద్ధ లేకుండా ఆచరించడము ఆయనకు సమ్మతం కాదు. అట్టివి సద్గురువు సన్నిధిలో జరుపుకొనడం వలన ఉత్తమ ఫలితం ఉంటుందన్న శాస్త్ర వాక్యాన్ని అతనికి ఆయన విధించారు. మొదటి నుండి అతడు మాసిక శ్రాద్ధాలు పెడుతున్న నాసిక్ పట్టణం అనాదిగా అందుకు కూడా పవిత్రమైన తీర్థక్షేత్రమే. ఇతర ప్రాంతాల వారు కూడా గతించిన తమ పెద్దలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని అచ్చటికొచ్చి శ్రాద్ధాలు పెట్టుకుంటారు. అటువంటప్పుడు ధూమల్ను షిరిడీ వచ్చి తమ సన్నిధిలో శ్రాద్ధం జరిపించుకోమని శ్యామ చేత వ్రాయించడంలో సాయి సన్నిధి అడగడం అంతకంటే కూడా పవిత్రమైనదన్న సత్యం వెల్లడవుతుంది. అందుకే సర్వపుణ్యతీర్థాలు సద్గురువు సన్నిధిలో ఉంటాయని, గురువే సకల దేవతలని శ్రీ గురుగీత చెప్పింది. ధూమలకు మొదటి వివాహం వలన సంతతి కలగలేదు. భార్య మరణించే నాటికి అతడు మధ్య వయస్కుడు. ఆప్తులందరూ వంశం నిలబడ్డం కోసం అతన్ని వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. నాగపూర్లో న్యాయవాదిగా ఉన్న రావు బహదూర్ బాపురావు తన కుమార్తెను అతనికి ఇవ్వాలనుకున్నాడు. కానీ ధూమల్ సాయి చెప్పనిదే ఏమీ చేయననడం వలన అతన్ని బాపురావు ఒకసారి షిరిడీ తీసుకువెళ్ళాడు. వారిద్దరూ బాబాను దర్శించుకున్న తర్వాత మరలా బాపురావు ఒక్కడే వెళ్ళి బాబాతో తన కుమార్తె వివాహం గురించి మాట్లాడి వచ్చాడు. అతడు ఆ విషయం ప్రస్తావించినప్పుడు బాబా ముఖంలో అసమ్మతి వ్యక్తమైంది. అతడు ఆ విషయం ధూమలకు చెప్పి, బాబా చాలా గొప్పవారు, ఆయన స్పష్టంగా అనుమతి ఇస్తే గాని నీవు వివాహం చేసుకోవద్దు అన్నాడు. బాబా చెప్పనందువలన ధూమల్ మరలా వివాహం చేసుకోలేదు. ధూమల్ నాసిక్లో ఉండగానే అతనికి వృత్తిలో మంచి గుర్తింపు కలిగి ప్రభుత్వం అతన్ని నాసిక్ పట్టణంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తానన్నది. అదే బాబా అనుగ్రహం అని సరిపెట్టుకుని దాన్ని అంగీకరించే బదులు అతడు వెంటనే బాబాకు జాబు రాసి తాను ఆ పదవి అంగీకరించవచ్చో లేదో తెలుపమని కోరాడు. శ్యామా చేత ఈ కొత్త పదవి ఎందుకు, పాతది బాగానే ఉన్నది అని జాబు రాయించారు బాబా. వెంటనే ధూమల్ ఆ పదవిని నిరాకరించాడు. ఈ భక్తుడికి ఐహికంగాను పారమార్థికంగాను కూడా బాబా ఎంతో మేలు చేశారు. ఆయన నాలో లౌకిక విషయాల పట్ల దృఢమైన వైరాగ్యం పెంపొందిస్తున్నారు అని చెప్పి ధూమల్ ఇలా వివరించాడు. 1910వ సంవత్సరంలో నేను ఇంగ్లాండ్ వెళ్ళి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని నా ఆప్తులందరూ ఆశించారు. అందుకయ్యే ఖర్చులు అంతకాలము ఇక్కడ నా కుటుంబ పోషణలకు బూటి సహాయం చేస్తానని నాకు మాట ఇచ్చాడు. నేను బాబా అనుమతి కోరడానికి షిరిడీ వెళ్ళాను. శ్యామ నా తరపున బాబాతో మన భావును బిలయత్ అంటే ఇంగ్లాండ్ పంపించవద్దా అన్నాడు. బాబా ఎందుకు అన్నారు. ఉన్నత విద్య కోసం అన్నాడు శ్యామ. బాబా వద్దు, అతడి ఇలాయత్ సహజమైన అభిరుచి మరియు విలాయత్ దైవ సంకల్పం బిలయత్లో లేవు, ఈ దేశంలోనే ఉన్నాయి, అతడు బిలయత్ వెళ్ళడం ఎందుకు అన్నారు. అంతటితో ఆ సంకల్పం విడిచిపెట్టారు.
1918 సంవత్సరంలో బాబా మహాసమాధికి కొద్ది ముందు సిరిడి, పూణే గ్రామాలలో ఇన్ఫ్లుయెంజా వ్యాధి చెలరేగింది. పూణేలో నా సోదరుని భార్యకు ఆ వ్యాధి సోకిందని నాసిక్లో ఉన్న నాకు తంతి వచ్చింది. నేను వెంటనే బాబా ఆశీస్సులు ఊది ఆమె కోసం తీసుకువెళ్ళదలిచి దారిలో సిరిడి చేరాను. బాబా మళ్ళీ మళ్ళీ దక్షిణ కోరి నా వద్దనున్న పైకమంతా తీసేసుకున్నారు. నేను పూణేకి వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడల్లా సాయి రేపు చూస్తాంలే అని చెప్పి 3 రోజులు నన్ను అక్కడే నిలిపివేశారు. ఇంతలో రోగి మరణించినట్లు తంతి వచ్చింది. ఆ తర్వాతనే నేను వెళ్ళడానికి బాబా అనుమతించారు. అంటే ఆయన రోగికి ఏమి జరగనున్నదో తెలిసి ఆమెకు మరణమే శ్రేయస్కరమని నిర్ణయించే అలా చేశారనుకున్నాను. కానీ ఆయన దేనిని బట్టి నిర్ణయిస్తారో నాకు తెలీదు. అంతేగాక నన్ను ఇలా నిలిపివేయడంలో ఆయన సంకల్పమేమో తర్వాత నాకు అర్థమైంది. ఆయన తాము సమాధి చెందబోయే ముందు వారి సన్నిధిలో కొద్ది రోజులు గడిపే భాగ్యం నాకు అలా ప్రసాదించారు. ధూమల వద్ద ఉండే బాబా ఫోటోలన్నింటిలో ఒకదానిని అతడు ప్రాణ సమానంగా చూచుకునేవాడు. అతడు దానిని ఒకప్పుడు రాధాకృష్ణ ఈయన బ్రతిమాలి ఆమె వద్ద నుండి తీసుకున్నాడు. దానిని గూర్చి అతడు ఇలా వ్రాశాడు. అందులో బాబా ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంటారు. అది చూడగానే, బావు రాత్రంతా నీ గురించి ఆలోచిస్తున్నాను, నేను నిద్రపోనే లేదు అని బాబా అన్న మాటలు గుర్తొస్తాయి. మొదట ఆ పటం తీసుకుని ఆయి ఇంటి నుండి మసీదు పక్కగా వెళ్తున్నాను. బాబా నన్ను మసీదులోకి పిలిచి ఆ పటం చూసి ఇదేమిటి అన్నారు. ఇందులో మీరే ఉన్నారు అన్నాను. ఆయన అది తీసుకుని కొద్దిసేపు తమ వద్ద నుంచుకొని దానికేసి తదేకంగా చూచారు. తర్వాత దాన్ని వెనుకకు తిప్పి చూచి దీనిని నీ దగ్గర ఉంచుకో అని నాకు ఇచ్చేశారు. నిజానికి ఆ పటాన్ని ఆయన స్పృశించి ఇవ్వాలని నేను మనసులో తలచాను. అది స్వయంగా వారు నాకు ఇచ్చింది కనుక దానిని ఎంతో పవిత్రంగా ఉంచుకున్నాను. బాబా తమ గురువు ప్రసాదించిన ఇటుకను ప్రాణప్రదంగా యావజ్జీవితము తమ వద్ద నుంచుకొనడం వారి చరిత్రలో చూశాము. దానికి తోడు బాబా పటం మన వద్దనుంటే ఆయన ఎల్లప్పుడూ మన చెంతనుంటారని గుర్తుంచుకొనడానికి, అంటే అనన్య చింతనకు చక్కగా ఉపకరిస్తుంది. అంతేగాక తమకు తమ పటానికి భేదం లేదని కూడా ఎందరికో బాబా అనుభవం ఇచ్చారు. భగవంతుడు ఇస్తాడు, భక్తుని వద్ద నుండి తీసుకుంటాడు కూడా. దదాతి ప్రతిగృహ్ణాతి, అట్టిదే నిజమైన ప్రేమ. ఆ ప్రకారమే బాబా ఎన్నోసార్లు ధూమలకు పైకమిచ్చారు. దానిని గురించి అతడు ఇలా వ్రాశాడు. మొదటిసారి ఆయన నా వద్ద 2 రూపాయలు దక్షిణగా తీసుకుని తర్వాత వాటిని తిరిగి ఇచ్చి జాగ్రత్తగా దాచుకో, వీటిని ఎవరికీ ఇవ్వద్దు, ఖర్చు పెట్టవద్దు అన్నారు. అలానే ఒకసారి 2 రూపాయలు, ఒకసారి 20 రూపాయలు, ఇంకొకసారి 15 రూపాయలు, మరొకసారి 2 రూపాయలు, మరో సందర్భంలో 30 రూపాయలు, మొత్తం 69 రూపాయలు నాకు ప్రసాదించారు. అవి నా పట్ల వారికి గల ప్రేమకు చిహ్నం, ప్రసాదం కూడా. అది నాకియ్యడం ప్రత్యేకంగా జరిగింది. ఒకరోజు బూటీ కూడా నాతో ఉన్నాడు. బాబా అతని వద్ద 20 రూపాయలు అడిగి తీసుకొని నాకు ఇచ్చారు. తర్వాత ఒకప్పుడు తడవకు కొద్ది రూపాయలు చొప్పున మొత్తం 30 రూపాయలు ఇచ్చారు. ఇంకొకసారి బూటీ నుండి 30 రూపాయలు తీసుకొని తమ 2 చేతుల మధ్య గలగల్లాడించి అకస్మాత్తుగా వాటిని 2 భాగాలుగా చేసి ఒక్కొక్క పిడికిల్లో కొన్ని పట్టుకున్నారు. ఒకదానిలోనివి నాకు, మరొక చేతిలోనివి బూటీకి ఇచ్చారు. తర్వాత మేము లెక్క పెట్టుకుంటే చెరి 15 రూపాయలు వచ్చాయి. బాబా ప్రేమతో నా వద్ద నుండి దక్షిణ తీసేసుకునేవారు. నేను ప్రీతితో సమర్పించేవాణ్ణి. ఈ దక్షిణలు నిగూఢమైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలిసేవిగా ఉండేవి. ఆయా సమయాల్లో వారన్న మాటలు లేక అప్పటి పరిస్థితులు వారి భావాన్ని సూచించేవి. ఒక్కొక్కసారి ఆయన భక్తుని వద్దనున్న పైకమంతా తీసేసుకునేవారు. భగవంతుడు తాను అనుగ్రహించవలసిన వారి నుండి సర్వము తీసివేసుకుంటారని అన్నట్లే చేసేవారు. నాకు కూడా ఆయన ఎన్నోసార్లు అలా చేశారు. నా వద్దనున్న చివరి పైసా ఇచ్చివేస్తున్నా నాకు భయము కలిగేవి కాదు. కారణం అన్నీ ఇచ్చేది ఆయనే, ఆయన ఇచ్చిందే ఆయన తీసుకుంటున్నారు. మన వద్దనున్నదంతా తీసేసుకున్నా మరలా ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయన అలా చెయ్యక ఎవరిని ఎన్నడూ విడవలేదు. ఒకసారి ఆయన మరల దక్షిణ కోరి నా వద్దనున్న పైకమంతా తీసేసుకుని తర్వాత మళ్ళీ బావు 7 రూపాయలు ఇవ్వు అన్నారు. నా వద్ద ఏమీ మిగల్లేదని చెబితే ఎవరి వద్ద నుండైనా డబ్బు తెచ్చి ఇమ్మన్నారు. ఎవరి నుండైనా డబ్బు అడిగి తీసుకోవడం నా ఆత్మగౌరవానికి తక్కువన్న భావం తగదని వారు నాకు బోధించదలిచారు. ఆ పాఠం నా హృదయంలో ముద్రించుకుపోయింది. వారి మహాసమాధి తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడల్లా ఆయన భిక్ష చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేస్తుండేవాణ్ణి. అందువల్ల నాలో అహంకారం అణిగిపోయింది. లేకుంటే అది పెరిగి పేదవారిని కలుసుకొనడం కూడా నా ఆత్మగౌరవానికి తగదని తలచేవాణ్ణి. మరొకసారి ఆయన నా వద్ద పైకమంతా తీసేసుకుని మళ్ళీ 50 రూపాయలు అడిగారు.
నా వద్ద ఏమీ లేదని చెబితే ఆయన ఒక వ్యక్తి పేరు చెప్పి అతని వద్ద తీసుకురమ్మన్నారు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అప్పుడు ఆయన సాఠే వద్దకు వెళ్ళమన్నారు. అతడెంతో సంతోషంగా ఆ పైకం ఇచ్చాడు. అది బాబాకు సమర్పించాక గానీ నాకు వారి భావం అర్థం కాలేదు. ఆ రోజుల్లో సాఠే తీసుకున్న చివరి జీతాన్ని బట్టి అతనికి తక్కువ పింఛనివ్వాలా లేక 50 రూపాయలు అదనంగా మంజూరు చెయ్యాలా అని తెల్ల ప్రభుత్వం ఆలోచిస్తున్నది. బాబా ఆ పైకం కోసం నన్ను అతని వద్దకే పంపడం అతనికి మేలు చేయడానికే. అతనికి అదనపు పింఛనే నిర్ణయమైంది. అట్టి ఉత్తర్వు కూడా ఆ తేదీనే జారీ అయింది. బాబా అనుసరించే పద్ధతులు అంతుబట్టనివి. అయినా నేను ఇహపరాల గురించి లేశమైనా భయపడక వారినే శరణు పొందాను. ఆయన వృత్తిలో నాకెలా సహాయం చేశారో ఉదహరిస్తాను. ఒకసారి సిరిడీ గ్రామ తగాదాలలో బాబా సేవకుడైన రఘు అనే వ్యక్తి మరో 5గురు కలిసి ఒక మార్వాడి స్త్రీపై అత్యాచారం చేశారని కేసు పెట్టారు. వ్యతిరేకుల సాక్ష్యంపై కోర్టు వారు అందరికీ 6 మాసాల జైలు శిక్ష విధించారు. మొదట రఘును అహ్మద్నగర్ జైల్లో ఉంచారు. అతడు తనకంత అన్యాయం జరిగినందుకు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఒకనాటి రాత్రి అతనికి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, భయం లేదు, నేను నిన్ను విడుదల చేయిస్తాను అని చెప్పారు. వారిపై సానుభూతితో తాత్యా పాటిల్ కోతే ఆ కోర్టు కాగితాలు తీసుకుని కాపర్దే, కాకాసాహెబ్ దీక్షిత్ వంటి ప్రఖ్యాత న్యాయవాదులనే కాక మెజిస్ట్రేట్గా రిటైర్ అయిన రావ్ బహదూర్ సాఠేతో కూడా సంప్రదించాడు. కోర్టు తీర్పు బలంగా ఉన్నదని, దానిని పైకోర్టు అనుమతించదని వారంతా చెప్పారు. కానీ ఆ ముద్దాయిలను ఎలాగైనా విడుదల చేయించాలన్న పట్టుదలతో బాబా వద్దకు వెళ్ళి తాత్యా పాటిల్ చెప్పుకున్నాడు. ఆయన ఆ కాగితాలు తీసుకుని బావు వద్దకెళ్ళు అన్నారు. అతడు నాసిక్ వచ్చి ఆ కాగితాలు నాకు చూపాడు. అప్పీలు పెట్టుకొనడం వల్ల ఫలితం ఉండదనే నాకు తోచింది. అయినా బాబా చెప్పారు గనక బొంబాయిలో కానీ అహ్మద్నగర్లో కానీ సమర్థుడైన న్యాయవాదిని పెట్టుకోమని చెప్పాను. కానీ బాబా నా వద్దకే పొమ్మన్నారని చెప్పాడు తాత్యా. కనుక ఆ భారం వహించే బాధ్యత నాకు తప్పలేదు. నేను ఒక అప్పీలు తయారు చేసి జిల్లా మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లాను. ఆయన ఆ కాగితాలేవి చూడకుండానే విషయమంతా అడిగి తెలుసుకుని, దీని గురించి నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. నేను ఆ కేసు సాక్ష్యాలు కూడా కేవలం గ్రామ తగాదాల ఫలితమేనని చెప్పాను. ఆ మాట నిశ్చయమేనా అన్నాడు ఆయన. సందేహం లేదు అని అన్నాను. వెంటనే ఆయన ముద్దాయిలను విడుదల చేస్తానని చెప్పి అప్పీలు తీసుకున్నాడు. మరుక్షణమే ఆయన, మీ షిరిడీ సాయిబాబా బాగున్నారా? ఆయన హిందువా లేక ముస్లిమా? ఆయన మీకేం బోధిస్తారు అన్నాడు. ఆయన హిందువు కానీ ముస్లిం కానీ కాదని, ఆ రెంటికి అతీతులని చెప్పాను. వారి బోధలు వివరించడం సాధ్యం కాదని, వెళ్ళి స్వయంగా చూడవలసిందేనని చెప్పాను. అతడు తప్పక షిరిడీ వస్తానన్నాడు. కానీ వేసవి తీవ్రత వల్ల రాలేకపోయాడు. కానీ అతడు కోర్టు తీర్పు కానీ పోలీసు శాఖ వారి సమాచారం కానీ చూడకుండానే ముద్దాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించాడు. ముద్దాయిలు విడుదలవ్వడానికి బాబాయే కారకులనడానికి అతడు బాబా గురించి అడగడమే గుర్తు. లౌకికంగా ఆలోచిస్తే రఘు మొదలైన వారు విడుదల కావడానికి మొదట తాత్యా కోతే పాటిల్, తర్వాత ధూమల్ కారకులైనట్లు తోస్తుంది. కానీ వీరెవరూ ప్రయత్నించకముందే రఘుకు సాయి అభయం ఇచ్చారు. ఆయనే తాత్యాను, తర్వాత ధూమల్ను, అటు తర్వాత ఆంగ్లేయుడైన మేజిస్ట్రేట్ను తగురీతిని ప్రేరేపించి తమ మాట నిలబెట్టుకున్నారు. నేను షిరిడీ తిరిగొచ్చేసరికి కాకాసాహెబ్ కుమార్తె చనిపోయింది. అందరూ అంత్యక్రియలకు వెళ్ళారు. వారిలో కొందరిని మసీదుకు రప్పించి బాబా మీకొక చమత్కారం చూపిస్తానని చెప్పారట. కానీ తర్వాత ఆయనట్టివేమీ చూపలేదని తలచి వారు మళ్ళీ అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో నేను షిరిడీ చేరి రఘు మొదలైన వారు విడుదలైన వార్త చెప్పాను. బాబా చూపిస్తామన్న చమత్కారమేమో అందరికీ అర్థమైంది. ఆ కేసులో సహకరించినందుకు ముద్దాయిలు నాకు 300 రూపాయలు ఇచ్చారు. నేను షిరిడీలో ఉన్న 3 రోజుల్లో బాబా మళ్ళీ దక్షిణ అడిగి ఆ పైకమంతా తీసేసుకున్నారు. అదెంత సమంజసమో! నా గురువాజ్ఞ మేరకు నా గురుబంధువుల కోసం వాదించినందుకు నేనెట్టి ప్రతిఫలమూ తీసుకోకూడదు. పైగా ఆ కేసులో నేను చేసింది ఏమీ లేదు. జిల్లా మేజిస్ట్రేటు మనస్సును బాబా మార్చడం వల్ల మాత్రమే విజయం చేకూరింది. ధూమల్ చెప్పిన ఈ మాటల గురించి లోతుగా ఆలోచిస్తే గాని అతడు సాయి అనుగ్రహానికి అంతటి పాత్రుడెలా అయ్యాడో అర్థం కాదు. కర్మఫలాన్ని భగవంతునికి అర్పించడం అంటే ఏమో అతడికి బాబా తెలిపారు. అతడు హృదయపూర్వకంగా తెలుసుకున్నాడు. ఒక వంక అతనిలో నేను కర్తను కనుక నేనే భోక్తను అనే భావాన్ని బాబా తొలగించారు. ఆ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోగలిగాడు ధూమల్. మనవలే నేను వెళ్ళబట్టి మేజిస్ట్రేట్ నా మాట విన్నాడు అని తలచలేదు. సాధకుని పరిపాకానికి ఇదే గీటురాయి. ధూమల్ ఇంకా ఇలా చెప్పాడు. నా విశ్వాసం ధృవపరిచి వారి నిజతత్వం తెలిపేలా బాబా ఒక మాట అన్నారు. ఒక వ్యక్తి భగవంతుని గురించి అదే పనిగా మాట్లాడుతుంటే ఆయన, ఎందుకు ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు? భగవంతుడు నా జేబులోనే ఉన్నాడు అన్నారు. భగవంతుని గురించి కేవలం
ఊకదంపుడు ఉపన్యాసాలు దంచడం ఎంతో సులభమని, కానీ అందువలన చెప్పేవారికి వినేవారికి కూడా ఎట్టి ప్రయోజనమూ ఉండదని బాబా వేసిన ప్రశ్నకు అర్థం. అలా కాక అనన్య భక్తితో భగవంతుని స్వంతం చేసుకోవాలి. డబ్బునెంతో ప్రీతితో ఎప్పుడూ భద్రంగా జేబులో పెట్టుకున్నట్లు భగవదనుభూతిని హృదయంలో ఎప్పుడూ వహించాలి అని వారి భావం. దీనినే ఒక సూఫీ తత్వం చక్కగా వివరిస్తుంది. సప్తమ స్వర్గంలో భగవంతుని సింహాసనం ఉంటుంది. ఆ సప్తమ స్వర్గం మానవ హృదయంలో ఉంటుంది అన్నదే ఆ ద్విపద. బాబా చెప్పిన దానికి భగవదనుభూతి సద్గురువు సొత్తని, దానిని సద్గురువు మాత్రమే ప్రసాదించగలరని కూడా అర్థం. ఇటువంటిదే ధూమల్ మరువలేని మరో వాక్యమున్నది. ఒకసారి బాబా పేదల భోజనం కోసమని పెద్ద హండాలలో వంట చేస్తున్నారు. అందులోని వంటకం ఉడుకుతుంటే మాంసాహారంపై మక్కువ గల ఒక ఫకీరు వచ్చి అందులో కొంచెం మాంసం వేశాడు. బాబా ఏమీ పట్టించుకోలేదు. సంతర్పణకు సిద్ధమవుతున్న పవిత్ర శాకాహారం జంతువులను చంపి కడుపు నింపుకునే విందు భోజనంలా మారిందని జుగుప్సతో, బాబా, మన కడుపు నింపుకోవడానికి ఈ హింసతో కూడిన ఆహారం ఎందుకు అన్నాను. అప్పుడు సాయి, జో మారిల్ తోచ్ తారీబ్, జో తారిల్ తోచ్ మారీజ్ అంటే ఎవడు చంపుతాడో వాడే రక్షిస్తాడు, ఎవడు రక్షిస్తాడో వాడే చంపుతాడు అన్నారు. అంటే సర్వజీవులను సృష్టించేది, పోషించేది, తర్వాత సంహరించేది భగవంతుడొక్కడేనని స్థూలార్థం. చనిపోయిన జీవులకు తమ సన్నిధిలో సద్గతి లభిస్తుందని వారి భావం. ధూమల్ ఇంకా ఇలా చెప్పారు, బాబాను అర్థం చేసుకోవాలంటే స్వయంగా అనుభవం పొందాలి. ఆయన ఇప్పటికీ ఉన్నారు. మహాసమాధి చెందక ముందు కంటే కూడా ఆయన ఇప్పుడే ఎక్కువగా భక్తులను ఆదుకుంటున్నారేమో. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.